మున్ననూరు నుండి కార్యాలయం తరలించే కుట్ర ఆ నలుగురి కోసమే మారిస్తే ఆందోళన తప్పమంటున్న గిరిజనులు. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట డివిజన్ ప్రాంత గిరిజనులు, ఆదివాసులు అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఆర్థిక శాఖ మంత్రి స్వర్గీయ మహేంద్రనాథ్ 1988లో జిల్లా గిరిజన అభివృద్ధి టీటీడీఓ కార్యాలయాన్ని అమరాబాద్ మండలంలో మున్ననూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులు అందుబాటులో ఉండాలని జీవో 60 ప్రకారం ఐటీడీఏ టీటీడీఓ మున్ననూరు కేంద్రంగా ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మునందూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉండే. ఐటీడీఏ పరిధిలో కానీ ఈ టైగర్ రిజర్వ్ ప్రయాణ శేఖరు స్థానంలో ఉన్న మునందూరును ఈ పాత పాలమూరు ఉన్నప్పుడు కూడా హెడ్ క్వార్టర్ మునందూరే ఉండేది. డిటిడిఓ ఆఫీస్ కానీ అప్పుడు మాడా ఆఫీస్ ఉండేది. ఇప్పుడు డిటిఓగా చేసి దానికి పాత పాలమూరు ఓల్డ్ మహబూబ్ నగర్ ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ స్వార్థం కోసం సౌలభ్యం కోసము జిల్లా కొత్త జిల్లా నాయకులకు ఆఫీసును తరలించడం సరికాదని, మా గిరిజనుల్లో అందుబాటులో లేదని, మా గిరిజనులకు అందుబాటులో ఉండాలని డిటిడిఓ ఆఫీస్ తక్షణమే నగర కర్నూలు నుంచి మునందూరుకు తరలించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మాకు నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్కు మాకు చాలా తక్కువ దూరంలో ఉంది. నారకల్లో పోయినా కానీ ఆఫీసులు అందుబాటులో లేరు. డిటిడిఓ ఆఫీసును తక్షణమే ఇక్కడికి మార్చి మా గిరిజనులకు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఆఫీసులో కూడా అధికారులు కూడా సమయానికి ఎవరు రావడం లేదు. అది కూడా రావాలి. వాళ్ళు ఉంటున్నారో పోతున్నారో ఎవరికి తెలియదు. ఫోన్ లేపితే ఫీల్డ్ అంటున్నారు. మొత్తం మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది భ్రష్టు పట్టింది. అందుకోసము మా పై అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ఉన్న డిటిడిఓ ఆఫీసును మునందూరు ఆఫీసు తరలించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా సకాలంలో పాఠ్యపుస్తకాలు కానీ అది కానీ అందడం లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు పాఠ్యపుస్తకాలు పంపిస్తున్నారు. గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఏ పాఠశాలకైనా ఆశ్రమ పాఠశాలకైనా వాళ్ళు పంపిణీ చేయలేదు. ఇప్పుడు వాంటెడ్లీగా ఈ సంవత్సరం పంపించి వాళ్ళు మొత్తం తప్పుడు లెక్కలు చూపుతున్నారు. కాబట్టి అటువంటిది కాకుండా ఇంకోటి ఈ లేటెస్ట్ మొన్ననే పాఠ్యపుస్తకాలు కూడా అమ్ముకున్నారండి. పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలు చేర్చే గరీబ్ పిల్లలు చదివే వాళ్ళకు పుస్తకాలు ఇవ్వమంటే పుస్తకాలు అమ్ముకున్నారు. అటువంటి సంఘటన జరుగుతుంది. కానీ డిటిడిఓ ఆఫీసును తక్షణమే పై అధికారులు స్పందించి మునందూరులో మాకు అందుబాటులో ఉండేటట్టు ఈ ఆఫీసును ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో మాకు వద్దని మేము అందరం ట్రైబల్స్కి వెళ్ళి వినవి చేస్తున్నాం.